मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। बन्नी హే గార్దా, ఎందుకు అనవసరంగా అరుస్తున్నావు? ఎవరో వచ్చారు. అరే ఎవరో వచ్చారు. గాడిద ఎవరొచ్చారు అని అడుగుతున్నాడు. ఆయనెవరు? తనే మా ఏలియన్ ఫ్రెండ్ టూటూ. వేరే గ్రహం నుంచి వచ్చాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది. టూటూ ఎలా ఉన్నావు? నేను నిన్ను అసలు కనిపెట్టలేకపోయాను. నువ్వు ఒకవేళ వాడి తమ్ముడువేమో అనుకున్నాను, అందుకనే నేను కనిపెట్టలేకపోయాను. ఎవరు? ఐస్ క్రీమా? ఇదేం పేరు? ఖచ్చితంగా వాళ్ళ నాన్న పేరు అరుణ్ అయి ఉంటుంది. మీ గ్రహంలో ఐస్ క్రీమ్ దొరకదా ఏంటి? ఇతని గ్రహంలో బల్బులు ఎలగవు. వీళ్ళ గ్రహంలో నీళ్లు లేకుండా పోతున్నాయి. సూర్యుడికి పక్కనే ఉండడం వల్ల వీళ్ళ గ్రహం వేడిగా ఉంటుంది. అందుకనే ఈయన ఇక్కడికి వచ్చారు. ఈయన నా ఫ్రెండ్ జానీ. నా పేరు జానీ. నేను చెయ్యను ఏ పని. జానీ, అతను బన్నీ, ఇతను హనీ, జోదార్, తర్వాత పోపట్. వీళ్ళందరూ నాకు మంచి స్నేహితులు. వీళ్ళందరూ ఏమైనా చేయగలరు. పోయినసారి నా స్పేస్ షిప్ పాడైపోయింది. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి దాన్ని సరిచేసి నన్ను తిరిగి నా ఫ్యామిలీ గ్రహానికి పంపించారు. అందుకనే నేను ఇక్కడికి రప్పించాను. వెరీ గుడ్. మీరు ఇక్కడే ఉండండి. మేమిక్కడ ఉండడానికి రాలేదు, మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకెళ్లడానికి వచ్చాం. అప్పుడే మా గ్రహం బాగుపడుతుంది. మేమెలా బాగు చేస్తాం? మీరు ఏమైనా చేయగలరు. మీరు నాకు సహాయం చేశారు, ఈయనకు సాయం చేయండి. దయచేసి కాదనకండి. మా గ్రహం చాలా వేడెక్కిపోయింది. అది ఏ క్షణాన్నైనా పేలిపోవచ్చు. ఓకే, మేము సాయం చేస్తాం. సరే జానీ, ఇక నీ పని అయిపోయినట్టే. నువ్వు వీళ్ళందరినీ నీ గ్రహానికి తీసుకువెళ్ళు. నేను నా గ్రహానికి వెళ్తున్నాను. ఓకే మిత్రమా, టాటా, బాబాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్. నా పేరు జానీ. నేను చేస్తాను అద్భుతం. అందరూ వచ్చి కూర్చోండి. ఈ బలూన్లోనా? ఇది చాలా చిన్నదిగా ఉంది కదా. కంగారు పడకండి, అందరికీ సరిపోతుంది. రండి, మీరేం భయపడకండి. త్వరగా వచ్చాయి. అద్భుతం అద్భుతం, అందరూ ఫిట్ అయ్యారు. చూడడానికి ఎంత బాగుందో. అరే నువ్వు చెప్పేది కూడా నిజమే. ఇవి ప్లానెట్స్ కదా. మా గ్రహం వచ్చేసింది. అదిగో వచ్చేసింది. ఇక్కడ చల్లగా ఉంది. యుఎఫ్ఓ ఎయిర్ కండిషన్. కాసేపట్లో అది పేలిపోతుంది. కాదు, యుఎఫ్ఓ బబుల్ కదా, వేడికి తట్టుకోలేక పేలిపోతుంది. అరే మాకు కూడా పారాషూట్ ఇవ్వు, మేము కింద పడిపోతున్నాం. నేల చాలా వేడిగా ఉంది. నేను ఎగురుతూనే ఉంటాను. మీకేమైనా అనుమానమా? ఎవరైనా నీళ్లు పోసి మంటలు ఆర్పండి. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది. అరే అరే, ఇక్కడ చాలా వేడిగా ఉంది. మనం ఇక్కడ ఎలా ఉండగలం? మీకేమైనా అనుమానమా?
ఇదంతా మాకు అలవాటైపోయింది. కానీ ఇక్కడ చాలా వేడిగా ఉంది. మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఇంతకు ముందు ఇది బాగానే ఉండేదని. నది ఉండేది, కొలను ఉండేది, కానీ అన్నీ ఎండిపోయాయి. నా పేరు జానీ. మీరు చెయ్యాలి మాకు సహాయం. ఇందాక మీరు ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చారు? ఆ కొండపైన నీళ్లు వస్తాయి కొద్ది కొద్దిగా. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి. నా పేరు జానీ. మీరు చెయ్యాలి సాయం. పదండి. రండి. లేదంటే మనందరం తంతురి అయిపోతాము. అందరూ నా వెనకే రండి. నాకు షార్ట్ కట్ తెలుసు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఇదిగో ఇక్కడే ఉంది. ఈ దారిలో వెళ్తే త్వరగా చేరిపోవచ్చు. రండి. అరే నేను బాగా ఇరుక్కుపోయాను. తన్ని బయటికి లాగండి. తల బయటికి లాగమని చెప్పలే, జోరుదారిని బయటికి లాగాలి. అర్థమైందా? అరే క్షమించు. నా పేరు జానీ. కాసేపు ఉంటే అయ్యేది నా పని. నన్ను కాపాడండి, కాపాడండి. ఆగండి, మిమ్మల్ని నేను కాపాడుతాను. నన్ను ఎవరు కాపాడుతారు? ఏంటి ఇలా చేసావు? నీళ్లు వెళ్లే దారిని మూసేసావు. మా గ్రహానికి ఆధార్ నుంచి నీళ్లు వస్తాయి. డోంట్ వరీ, మేము ఎలాగైనా సరే దాన్ని తీసేస్తాం. మనం దీన్ని బాగా తవ్వే బయటికి తీయాల్సి ఉంటుందేమో. మనమేక కింద పడుతున్న వాడు ఎందుకు నడుస్తున్నాడు? మన నీళ్ళ పైప్ లైన్ పగలు కొట్టావా ఏంటి? మరే గారిదా, అసలు ఇక్కడ పైప్ లైనే లేదు. భూమి కింద ఉన్న నీళ్ళని బయటికి లాగుతున్నాం. ఇంకా మట్టిలో ఎవరు నీటిని పూడ్చిపెట్టారు తమ్ముడు? చూడండి నీళ్ళు. నేల చల్లగా అయిపోతుంది. మా గ్రహం నాశనం కాకుండా మీరు కాపాడారు. వీళ్ళెంత అద్భుతం చేశారో చూసారా? మన గ్రహానికి నీళ్లు తెప్పించారు. నా పేరు జానీ. వీళ్ళందరినీ ఈ గ్రహానికి తీసుకొచ్చింది నేనే. చూడు మిత్రమా, నీళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి. మేము వాటిని బయటికి రప్పించామంతే. ఏది ఏమైనా మాకు మంచే జరిగింది. ఇక్కడ మీ శిలను ప్రతిష్ఠిస్తాం.
మనల్ని సెలగా చేసి ఇక్కడ పెట్టారంటే మరి ఎలా ఇంటికి వెళ్ళేది? మనం కాదు, మన శిలలు చేసేయి. మీకేమైనా అనుమానమా? ఈ రోజు మళ్ళీ మా గ్రామం చాలా చల్లబడింది. మాకు సంతోషం. ఇక ఇప్పుడు పార్టీ. హుర్రే! అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అది నీళ్లు, వాళ్ళ గ్రహం వేడిగా అయిపోయింది, అందుకని మేము ఏం లేదు మేడం, జోటార్ వాళ్ళ మామయ్య ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ నీళ్లు రాలేదు. మేమే అక్కడ పైప్ లైన్ ని సరిచేసి ఇచ్చాం. గుడ్. కానీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలి, సరేనా? కానీ తమ్ముడు, మనం ఆ వేడి గ్రహంలో